హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు ద డైలీ ఎకానమీ క్యాప్సూల్. ఈరోజు ఈ వీడియోలో మనం ట్రేడ్ కనెక్ట్ ఈ పోర్టల్ అనేటువంటి దాని గురించి డిస్కస్ చేసుకుందాం. ఈ పోర్టల్ని మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అండ్ ఎంఎస్ఎంఈ, అలాగే డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఎగ్జిమ్ బ్యాంక్, ప్రముఖ టెక్ దిగ్గజమైనటువంటి టీసీఎస్ కలిపి లాంచ్ చేయడం జరిగిందనమాట. ప్రీవియస్ వీడియోలో మనం భాస్కర్ అనేటువంటి పోర్టల్ని స్టార్టప్స్కి ఒకటే గొడుగు కిందకి అన్ని సర్వీసుల్ని తీసుకొచ్చే విధంగా రూపొందించారని చెప్పుకున్నాం కదా. సో ఇది కూడా అలానే ఎక్స్పోర్ట్స్ మరియు ఇంపోర్ట్స్కి సంబంధించినటువంటి ప్రతి డిపార్ట్మెంట్ని, ప్రతి ఒక్క అఫీషియల్ని, అలాగే ఎక్స్పోర్టర్స్ని, ఇంపోర్టర్స్ని, దానికి సంబంధించినటువంటి వివిధ రకాల సర్వీసెస్ని అన్నిటినీ కూడా ఒకటే గొడుగు కిందకి తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో స్టార్ట్ చేసినటువంటి పోర్టల్ అనమాట ఇది. సో దీనిలో ముఖ్యంగా ఎవరైతే ఎక్స్‌పోర్ట్ మరియు ఇంపోర్ట్ కోడ్‌ని కలిగి ఉంటారో ఎక్స్‌పోర్టర్స్, ఇంపోర్టర్స్ వీళ్ళంతా కూడా సభ్యులుగా ఉంటారు. ఈ పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా విదేశాలలో ఉన్నటువంటి భారత హై కమిషన్ ఉంటుంది కదా! దాని యొక్క అఫీషియల్స్ అందరూ కూడా దీంట్లో సభ్యులుగా ఉంటారు. అలాగే ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్‌లోని అఫీషియల్స్, అలాగే డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్‌కి సంబంధించినటువంటి అఫీషియల్స్ వాళ్ళంతా కూడా దీంట్లో సభ్యులుగా ఉంటారు. అంటే ఇంతకుముందు ఇన్ఫర్మేషన్ అనేది ఒక్కొక్క ఇన్ఫర్మేషన్ ఎక్స్‌పోర్ట్స్, ఇంపోర్ట్స్‌కి సంబంధించి ఒక్కొక్క డిపార్ట్‌మెంట్ దగ్గర ఉంటుందనమాట. సో అలాంటిది ఇప్పుడు వీళ్ళందరినీ కనెక్ట్ చేయడం యొక్క ఉద్దేశ్యం ఏంటి అంటే, ఈ ఎంటైర్ ఇన్ఫర్మేషన్ అంతా ఒకే చోట లభించేలాగా ట్రేడర్స్‌కి అందుబాటులో ఉంచడం కోసం తీసుకొచ్చారు. సో దీంట్లో ఇంకేమి సర్వీసెస్ ఉంటాయి అంటే కనుక, గ్లోబల్ బయర్స్ గురించిన ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. అలాగే ఎక్స్‌పోర్ట్ డ్యూటీస్, ఇంపోర్ట్ డ్యూటీస్ దీనికి సంబంధించి ప్రొడక్ట్ స్పెసిఫిక్‌గా అంటే ఏ ప్రొడక్ట్‌కి ఎక్స్‌పోర్ట్ డ్యూటీస్ ఎలా ఉంటాయి, ఇంపోర్ట్ డ్యూటీస్ ఎలా ఉంటాయి, దానికి సంబంధించిన సమగ్ర సమాచారం ఉంటుంది. అలాగే కొన్ని కొన్ని సార్లు ఒక వస్తువుని ఇంపోర్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు డిఫరెంట్ కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు డిఫరెంట్ ఇంపోర్ట్ డ్యూటీస్ ఉండొచ్చనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చైనా నుంచి ఒక వస్తువు ఇంపోర్ట్ చేసుకుంటే దాని మీద ఇంపోర్ట్ డ్యూటీ ఒకలా ఉండొచ్చు. అలాగే అమెరికా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటే ఇంకోలా ఉండొచ్చు. సో ఏ దేశం నుంచి ఈ వస్తువు ఇంపోర్ట్ చేసుకుంటే ఇంపోర్ట్ డ్యూటీ ఎలా పడుతుంది? అలాగే ఏ దేశానికి ఎక్స్‌పోర్ట్ చేసినప్పుడు ఎక్స్‌పోర్ట్ డ్యూటీస్ ఏ విధంగా ఉంటాయి? అలాంటివి. అలాగే కొన్ని వస్తువుల మీద అంటే కొన్ని దేశాలలో అవి చెల్లుబాటులో ఉండొచ్చు గానీ, కొన్ని దేశాలలో అవి నిషిద్ధమైనటువంటి ప్రొహిబిటెడ్ గూడ్స్ అయ్యుండొచ్చు. సో వాటి ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుందనమాట. మనం తెలియకుండా ఎక్కడి నుంచన్నా ఏదన్నా ఇంపోర్ట్ చేసుకోవడానికి గాని, ఎక్స్‌పోర్ట్ చేసుకోవడానికి గాని అవకాశం లేకుండా ముందుగానే ఎక్కడ ఏ దేశాలలో అలాగే ఇండియాతో సహా ఏ వస్తువులు నిషేధించబడ్డాయో కూడా వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అదే విధంగా ప్రపంచంలో ఎక్కడైనా సరే ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్స్ కనుక జరిగితే, ఆ ఎగ్జిబిషన్‌కి సంబంధించినటువంటి సమాచారాన్ని కూడా ముందుగానే పోర్టల్‌లో అందుబాటులో ఉంచుతారు. ఇది మాత్రమే కాకుండా కొన్ని దేశాలతో మనం బైలేటరల్ అండ్ మల్టీలేటరల్ అగ్రీమెంట్స్ చేసుకుంటాం. ద్వైపాక్షిక సంధులవి చేసుకుంటా ఉంటాం కదా! సో, ఈ అగ్రీమెంట్స్‌లో భాగంగా కొన్నిసార్లు నాన్ టారిఫ్ బ్యారియర్స్‌తో కూడినటువంటి అగ్రీమెంట్స్, అలాగే ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్స్ ఇలాంటివి కొన్నుంటాయి. సో, ఏ దేశాలతో మనకి ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్స్ ఉన్నాయి, ఇలాంటి ఇన్ఫర్మేషన్‌ని కూడా మనకి పోర్టల్‌లో అందిస్తుందనమాట. సో, ఈ పోర్టల్ అనేటువంటిది కంప్లీట్ లైసెన్సింగ్ దగ్గర నుంచి ట్రేడ్ దగ్గర నుంచి టారిఫ్స్, డ్యూటీస్ ఇవన్నీ కూడా ఒకటే తాటిపైకి తీసుకురావడం కోసం తీసుకొచ్చినటువంటి పోర్టల్ అనమాట. సో, అది ట్రేడ్ కనెక్ట్ ఈ ప్లాట్‌ఫార్మ్. దీనికి సంబంధించిన క్వెషన్ అయితే కింద ఇవ్వడం జరుగుతుంది. ఆన్సర్ తెలిసినట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మామూలే. ఇంకా ఏదన్నా ఉపయోగపడేటువంటి కోర్సులు కావాలనుకున్నట్లయితే కనుక మిషన్ పాసిబుల్ ఐఏఎస్ అకాడమీ యాప్‌ని ఒకసారి డిస్క్రిప్షన్‌లో ఇచ్చిన లింక్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకొని ఒకసారి చెక్ చేయండి. వీలైతే కనుక పర్చేస్ చేయండి. మీకు మన సబ్స్క్రైబర్స్‌కి ఖచ్చితంగా అడిషనల్ డిస్కౌంట్ ఉంటుంది. థాంక్ యూ.